Hello friends, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఆల్కహాల్ తీసుకోవచ్చా, సిగరెట్స్ స్మోకింగ్ చేయొచ్చా, ఇవన్నీ డౌట్స్ అందరికీ తెలిసిందే అండి. అది చేయకూడదు అన్న విషయం అందరికీ తెలుసు. బట్ కాస్మెటిక్స్, మేకప్ వేసుకోవచ్చా, నెయిల్ పాలిష్ ఇవన్నీ పెట్టుకోవచ్చా, లిప్స్టిక్స్, క్రీమ్స్ ఏవేమన్నా అవాయిడ్ చేయాలా, వీటి గురించి స్లైట్ అమౌంట్ ఆఫ్ డౌట్ ఉండొచ్చు లేడీస్లో. ప్రెగ్నెన్సీలో కాస్మెటిక్స్ అనేవి వైడ్ రేంజ్ అండి. అది మీ లిప్స్టిక్స్ కావచ్చు, క్రీమ్స్ కావచ్చు, కాజల్, ఐలైనర్స్, ఏవైనా స్ప్రేస్, హెయిర్ స్ప్రేస్, ఇవన్నీ కూడా మీకు కాస్మెటిక్స్లో వస్తున్నాయి. హెయిర్ అండ్ యువర్ స్కిన్ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ. మీరు ఇవన్నీ వెళ్ళినప్పుడు ట్రై టు గో ఫర్ అ గుడ్ బ్రాండ్స్. అంటే ఏవైతే మంచి బ్రాండ్స్ ఉన్నాయో, FDA అని ఇట్లా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయండి, వాళ్ళ ద్వారా అప్రూవల్ వచ్చిన తర్వాతనే మార్కెట్లోకి వస్తాయి. సో వాళ్ళ ద్వారా అప్రూవల్ వచ్చాయి అంటే అవి సేఫ్ ఉంటాయి ఈవెన్ ఫర్ ప్రెగ్నెన్సీ అని అర్థం. సో అలా ప్రెగ్నెన్సీ సేఫ్ ఉన్న కాస్మెటిక్స్ డెఫినెట్లీ మీరు ప్రెగ్నెన్సీలో వాడచ్చు. కానీ కొన్ని పర్టిక్యులర్ కెమికల్స్ ఉంటాయండి, అవి ప్రెగ్నెన్సీకి లేదా బేబీకి మంచిది కాదు. అటువంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. టైప్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఏ కేటగిరీ డ్రగ్స్ మంచివి, ఏ కేటగిరీ డ్రగ్స్ డౌట్ఫుల్గా, ఇంకో ఏ కేటగిరీ ఖచ్చితంగా హార్మ్ చేస్తాయి ప్రెగ్నెన్సీ, ఇవన్నీ ఎన్నో స్టడీస్ చేసి కొన్ని కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ అనేవి తయారు చేశారు. దాంట్లో మీకు కేటగిరీ ABCDX అని ఇలా కేటగిరీ వస్తాయి. అంటే కేటగిరీ A వచ్చేసి అబ్సల్యూట్లీ సేఫ్, మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు BC వచ్చేసరికి ఎక్కువ బెనిఫిటే ఉంది హార్మ్ కంటే, వాడచ్చు. ఇంకా కూడా లోవర్ Dకి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే హార్మ్ ఎక్కువ ఉంది, తప్పని పరిస్థితుల్లో మీరు తీసుకోవాల్సిందే అన్నప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు క్యాన్సర్ ఉంటుంది ఎవరికన్నా ప్రెగ్నెన్సీలో, సో క్యాన్సర్ కోసం మీరు మెడికేషన్ తీసుకోవాలి కదండి. అది ఒక మాదిరిగా ప్రెగ్నెన్సీని అఫెక్ట్ చేయొచ్చు అన్న మనకు చాయిస్ ఉండదు, ఎందుకంటే ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది మనకు. సో అందుకని తప్పని పరిస్థితుల్లో హార్మ్ చేసే అవకాశం ఉండొచ్చు అని తెలిసినప్పటికీ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్లో తీసుకోవాల్సిన డ్రగ్స్ అవి కేటగిరీ D. నేను కేటగిరీ X గురించి మాట్లాడతాను. కేటగిరీ X అంటే అబ్సల్యూట్లీ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రెగ్నెన్సీలో ఈ డ్రగ్స్ని తీసుకోకూడదు. దీంట్లో ఉన్న డ్రగ్స్ మనకు మేజర్గా మెడికల్ కండిషన్స్కి ఉండేవి కావండి. లైక్ థాలిడమైడ్, ఐసోట్రెటినాయిన్ అని ఇట్లా కొన్ని డ్రగ్స్ ఉంటాయి. మనకు మామూలు సందర్భాల్లో మనమేం వాడం వీటిని, ఎన్నో స్పెషల్ సిచ్యువేషన్స్లోనే వస్తాయి. సో ఒకటి ఐసోట్రెటినాయిన్, మనకి కాస్మెటిక్స్తో కొంచెం రిలేషన్లో వచ్చే డ్రగ్. ఈ ఐసోట్రెటినాయిన్ డ్రగ్ ఎక్కడ వాడతారంటే డర్మటాలజీ, స్కిన్ డాక్టర్స్ ఎక్కువగా వాడతారు. ఈ ఐసోట్రెటినాయిన్ పింపుల్స్ బాగా తగ్గిపోవడానికి వాడతారండి. ఇప్పుడు కొంచెం స్లైట్ యాక్నే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, స్లైట్ పింపుల్స్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇది వాడరు. సింపుల్ వాళ్ళు ఫేస్ వాష్ వాళ్ళు మెడికేటెడ్ ఫేస్ వాషెస్ కానీ లేదా ఏమైనా కొన్ని క్రీమ్స్ వాడతారు తప్ప ఈ ఐసోట్రెటినాయిన్ చాలా మటుకు అడ్వైజ్ అవ్వదు. ఎవరికి అడ్వైజ్ చేస్తారు అంటే డర్మటాలజిస్ట్, నాడ్యులార్ సిస్టిక్ యాక్ని, ద మోస్ట్ సివియర్ ఫార్మ్ ఆఫ్ పింపుల్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఐసోట్రెటినాయిన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటారు. ఈ ఐసోట్రెటినాయిన్ కేటగిరీ X డ్రగ్, తప్పకుండా తీసుకోకూడని డ్రగ్ ప్రెగ్నెన్సీలో. బై ఛాన్స్ మీరు తీసుకొని ఆ టైంలో మీరు ప్రెగ్నెంట్ అయితే బేబీలో అబ్నార్మాలిటీస్తో బేబీ తయారయ్యే అవకాశాలు చాలా హై ఉంటాయండి. అండ్ వీ హ్యావ్ సీన్ పర్సనల్ ఇన్స్టెన్సెస్ వేర్ ఆ ప్రెగ్నెన్సీ NT స్కాన్లో ఏదో ప్రాబ్లం బయటపడి బేబీని తీసేయాల్సిన పరిస్థితి లేదా అబార్షన్స్ ఎండ్ అయిన పరిస్థితి, ఇవన్నీ ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకు ఇలాంటి సందర్భం ఎదురవ్వచ్చు? డర్మటాలజిస్ట్కి, డాక్టర్స్కి డెఫినెట్గా తెలుసండి ఐసోట్రెటినాయిన్ ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి లేదా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళకి. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కొంతమంది టీనేజ్ గర్ల్స్ లేదా ఈవెన్ గర్ల్స్ గోయింగ్ ఫర్ మ్యారేజ్, వాళ్ళకి ఇంకా వెడ్డింగ్ దగ్గర అవుతుంది, తొందరగా క్లియర్ అయిపోవాలి యాక్నే ఆ రోజు ఫంక్షన్ కోసం, అప్పుడు ఇలాంటి ఐసోట్రెటినాయిన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆఫ్టర్ మ్యారేజ్ అదే మంత్లో తను ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే బై ఛాన్స్, అప్పుడు ఆ ప్రెగ్నెన్సీలో మీకు చాలా హై రిస్క్ ఉంటుందండి. అందుకే ఐసోట్రెటినాయిన్ లాంటి డ్రగ్ మీరు తీసుకున్నారు అంటే బెటర్ డాక్టర్ అడ్వైస్ తీసుకొని ఎంత టైం వరకు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలి అన్నది మీరు కనుక్కోండి. మీరు ఐసోట్రెటినాయిన్ తీసుకున్నారంటే ఆ మంత్లో ఏదో ఒక మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ ప్రాక్టీస్ చేయాలి. అది కాండమ్స్ వాడి అయినా లేదా ఏమన్నా బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకొనైనా మీరు ప్రెగ్నెన్సీని ఆ మంత్లో అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇన్ జనరల్ కాస్మెటిక్స్ ప్రెగ్నెన్సీలో సేఫే,
బట్ మీరు చెక్ ఇట్ అవుట్, వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవి FDA అప్రూవల్ ఉన్నాయా లేదా, అండ్ ఇలాంటి ఏమైనా డ్రగ్స్ కేటగిరీ X కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఉన్నాయా అనేది మీరు కనుక్కొని ఆ డ్రగ్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.